ఇక నెక్స్ట్ అంశము శ్రీలంకకు సంబంధించిన ఒక పాజిటివ్ అంశం కనబడుతోంది సార్. ఇది నిజానికి పాజిటివ్ అంశం మాత్రమే కాదు, ఒక రకంగా భారతదేశపు దౌత్యపరమైన విజయము, మనం పెట్టిన ఒత్తిడి ఫలించింది అనుకోవచ్చు. అదేంటంటే శ్రీలంక పోర్ట్స్కి లేదా శ్రీలంకకి దగ్గర సమీపంలోకి రెగ్యులర్గానే చైనాకు సంబంధించినటువంటి ఈ నిఘా నౌకలు రావడం అనేది సర్వసాధారణంగా మారింది. గత సంవత్సర కాలంలో మనము 2-3 సార్లు మనం దీని గురించి మనం మాట్లాడాం. నాకు తెలిసి అప్పట్లో యువాన్ వాంగ్ వాళ్ళ మిసైల్ చైనీస్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ శాటిలైట్ ట్రాకింగ్ షిప్ అంటది. అప్పుడు మొన్నటికి మొన్న ఇదేంటి ఆర్మీ నేవీ షిప్ వార్షిప్ వచ్చింది, హైయాంగ్ వచ్చింది. అంతకుముందేమో షియాన్ 6 వచ్చింది, రీసెర్చ్ వెజల్ అది. సో బేసికల్లీ వాళ్ళు మన దేశం పైన నిఘా పెట్టడానికి శ్రీలంకని వాడుకుంటున్నారు ఒక పావుగా అనేది మనం చాలాసార్లు మాట్లాడాము. దాని గురించి మీరు చాలా క్లియర్గా అనాలిసిస్ ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా శ్రీలంక ఒక నిర్ణయం తీసుకుంది. ఏ వార్షిప్, ఈ రీసెర్చ్ వెజల్స్ కానివ్వండి, ఇట్లాంటి వార్షిప్స్ కానివ్వండి, ఇవి మా దగ్గరికి రావడానికి వీల్లేదు. మా దగ్గర ఒక 1 ఇయర్ వరకు, ఒక సంవత్సర కాలం పాటు మేము వాటిని అనుమతించబోమని నిర్ణయం తీసుకుంది, చైనా రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా. విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. మనమేమో ప్రతి వారము, ప్రతి 5 రోజులకోసారి ఏదో ఒక పరీక్ష నిర్వహిస్తున్నాం, మిజైల్ టెస్ట్లు చేస్తున్నాం, రకరకాల శాటిలైట్ టెక్నాలజీలో మార్పులు తీసుకొస్తున్నాం, పెద్ద అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేది మన దగ్గర విపరీతంగా జరుగుతున్న టైంలో వాళ్ళు వచ్చి నిఘా పెడుతున్నప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న టైంలో శ్రీలంక తీసుకున్న నిర్ణయము అండ్ భారత ఒత్తిడి ఫలితమేనా, ఎలా ఏంటి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? కరెక్ట్. ఇది 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, శ్రీలంక మీద మనం పెట్టిన ఒత్తిడి అనేది చాలా కీలకమైంది. అది డిప్లొమాటిక్గా వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెట్టాము మనము. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో శ్రీలంక సతమతమైంది. అవును, ఎందుకంటే వాళ్లకు IMF నుంచి లోన్ రావాలి అంటే కనుక డోనర్లు ఎవరెవరి దగ్గరైతే వాళ్ళు అప్పులు తీసుకున్నారో అప్పుల్ని వాళ్ళు రోల్ ఓవర్ చేయాలి, అప్పుల్ని పొడిగించాలి. అది పొడిగించకపోతే కనుక IMF లోన్ ఇవ్వదు. దాంట్లో కీలకమైన పాత్ర చైనాది కూడా ఉన్నది. కరెక్ట్. మిగతా దేశాలన్నీ ఒక కన్సార్టియంగా ఫామ్ అయ్యాయి. భారతదేశం కావచ్చు, మనకు యూరోప్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇటువంటి ఎవరైతే వాళ్ళకి అప్పులు ఇచ్చిన దేశాలన్నీ కన్సార్టియంగా ఫామ్ అయ్యి ఒప్పందం చేసుకున్నాం శ్రీలంకతోటి. సరే, 2 ఏళ్లలో ఇచ్చే లోన్ని మాకు 5 ఏళ్లలో ఇవ్వండి, ఇలా మనం ఏదో పొడిగిచ్చాం దాన్ని. చైనా మాత్రం ఈ కోయలిషన్లో చేరలేదు. కోయలిషన్లో చేరకుండా వాళ్ళని బెదిరిస్తోంది. ప్రతి 3-4 నెలలకు ఇటువంటి ఒక వార్షిప్నో లేకపోతే సర్వేలెన్స్ షిప్నో పంపించడము, ఇటువంటిని సతాయిస్తుంది. దాన్ని వీళ్ళు వద్దు అనలేరు. తిరస్కరిస్తే కనుక అక్కడ వాళ్లకు కోఆపరేట్ చేయరు వాళ్ళు. చైనా కోఆపరేట్ చేయకపోతే IMF లోన్ రాదు వాళ్ళకి. ఇలా వాళ్ళని సతాయిస్తూ వచ్చింది చైనా. గతంలో వచ్చినటువంటి ఏవైతే మన ట్రాకింగ్ షిప్ ఏదైతే ఉన్నదో, మనకు యువాంగ్ వాంగ్ ఏదైతే ట్రాకింగ్ షిప్ ఉందో, సరిగ్గా మనం ఒక పెద్ద మిసైల్ టెస్ట్ చేసేటప్పుడు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు చైనా శ్రీలంక. మనం అప్పుడు అనుకున్నాం, మనం చేసాం, అది గ్లోబల్ ఉన్నప్పుడు కూడా మాట్లాడింది. అవును, కరెక్ట్. సో అప్పుడు మనం మిసైల్ టెస్ట్ ఆపేసాం. మళ్ళీ వాళ్ళు ఇండియన్ ఓషన్ నుంచి పెసిఫిక్ ఓషన్కి వెళ్ళేంత వరకు ఆగాం మనం. వాళ్ళు వెళ్ళాక మనం టెస్ట్ చేసాం. రెండోసారి ఏమైందంటే, రెండోది వాళ్ళ సర్వేలెన్స్ షిప్ వచ్చినప్పుడు బేఖాతరీసి మనం కొట్టాం. చూస్తావా, ఏం చూస్తావో చూసుకోపో అని చెప్పాం వాళ్ళకి. మేమే చెప్తున్నాం కదా పారామీటర్స్ ఎంత వేగంగా వెళ్ళగలదు, ఎంత పర్ఫెక్ట్గా ఛేదించగలదు, మేమే ఇస్తున్నాం కదా, చూస్తావా చూడు అని చెప్పాము. అంటే వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ సర్వేలెన్స్ని దాటి మనం సీక్రసీ మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీని మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. కానీ మనకు థ్రెట్ అన్నది ఉన్నది. ఎందుకంటే సదర్న్ నేవల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు చెన్నై దగ్గర కావచ్చు, టూటికారిన్ కావచ్చు, కొచ్చిన్ కావచ్చు. కొచ్చిన్లో మన షిప్ యార్డ్స్, మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేసుకుంటున్నాం మనం అక్కడ. అలాగే మనకు శ్రీహరికోట ఉన్నది, మన శాటిలైట్ సెంటర్ అక్కడే ఉన్నది. ఇవన్నీ కూడాను వీళ్ళ సర్వేలెన్స్లోకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కమ్యూనికేషన్స్ అన్ని వాళ్ళు ట్రాక్ చేయొచ్చు, వాళ్ళు స్నూప్ చేయొచ్చు. కాబట్టి మనం దాన్ని ఆక్షేపణ తెలిపాం. ఇప్పుడు సముద్రం చూస్తే కనుక వాళ్ళు జిబోటి నుంచి కానీ లేదా మనకు గల్ఫ్ నుంచి మొదలైతే వాళ్ళు సింగపూర్కి వెళ్ళాలంటే మధ్యలో శ్రీలంక తప్పదు వాళ్ళకి. శ్రీలంకలో పోర్ట్ కాలింగ్ ఆపి నీళ్లు, మందు వాళ్ళకి తినడానికి తిండి ఇవన్నీ లోడ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి వాళ్ళు. శ్రీలంక డినై చేసిందంటే వాళ్ళు లిటరల్గా గల్ఫ్ నుంచో ఆఫ్రికా నుంచో అక్కడ దాకా వెళ్ళాలంటే మధ్యలో ఎంత పెద్ద సముద్రం దాటాలి వాళ్ళు. కరెక్ట్. కాబట్టి శ్రీలంక చాలా కీలకం వాళ్ళకు. శ్రీలంక మీద మనం ఒత్తిడి చేసేసరికి డినై చేసాం. అంటే 2 చేసాం. ఒకటి, వాళ్ళ టెక్నాలజీని బీట్ చేయగలిగినటువంటి కౌంటర్ టెక్నాలజీ మనం తయారు చేసుకున్నాం. నువ్వు విజిలెన్స్ పెట్టినా కానీ మేము ఏమి అవ్వకుండా తప్పించుకోగలిగిన టెక్నాలజీ. రెండవది, శ్రీలంక మీద ఒత్తిడి తెప్పించి వాళ్ళని రానివ్వకుండా ఆపగలుగుతున్నాం. ఈ 2 చేసాం మనం. కాకపోతే ఇప్పుడు ప్రమాదం ఏంటంటే, శ్రీలంక ససేమి రానింది కాబట్టి బహుశా మాల్డీవ్స్ మీద ఒత్తిడి పెట్టి మాల్డీవ్స్కి వెళ్తాడేమో చూడాలి. ఏమవుతుందో చూద్దాం.
ఎనీవే శ్రీలంకన్ టెరిటోరియల్ వాటర్స్ దూరంగా ఒక 150 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి అక్కడి విజిలెన్స్ చేసినా మనం ఆపలేమండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి. చూద్దాం కౌంటర్ మెషర్స్ చైనాని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలో మనం కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిలిప్పైన్స్ వెళ్ళి మనం ఫిలిప్పైన్స్తో సహా సౌత్ చైనా సీలో మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం, మనం నేవల్ ఎక్సర్సైజ్ చేసాం మనం. అంటే మనకు బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది కదా, మీ ఊరికి వచ్చా, మీ వీధికి వచ్చా, మీ ఇంటికి వచ్చా అంటాం కదా. కరెక్ట్. అదే స్థాయిలో మనం వాళ్ళ వీధికి వెళ్ళి అక్కడే వాళ్ళ పెరట్లోనే మనం యుద్ధ విన్యాసాలు చేసి వచ్చాం. కరెక్ట్. కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ఏమైనా చేస్తే మేము అక్కడ కూడా చేయగలమని వాడికి చాలా టఫ్ మెసేజ్ మనం చైనాకి ఇవ్వడం అనేది జరిగింది. పర్ఫెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.